టెక్నాలజీ ఏదైనా కావచ్చు, దాన్ని మనం ఉపయోగించే విధానాన్ని బట్టి మంచి చెడులు మారుతూ ఉంటాయి. కొంతమంది టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్న డిజిటల్ టెక్నాలజీతో ఆడవాళ్లే టార్గెట్గా దారుణాలకు తెగిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల కారణంగా ప్రజలను భయపెట్టే టెక్నాలజీలో డీప్ ఫేక్ టెక్నాలజీ కూడా ఒకటిగా మారిపోయింది. కొంతమంది డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఆడవాళ్ల ముఖాలను మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. అన్యం పుణ్యం ఎరుగని ఆడవాళ్ళను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీస్ డీప్ ఫేక్ టెక్నాలజీ కారణంగా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇందుకు ప్రముఖ భారత నటి రష్మిక మందన్న ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ. కొంతమంది దుండగులు డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి రష్మికకు సంబంధించిన ఓ అభ్యంతరకర వీడియోను తయారు చేశారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వీడియో రష్మిక దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. డీప్ ఫేక్ టెక్నాలజీ కారణంగా కేవలం రష్మికనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఎంతో మంది ఆడవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళలో చిన్నపిల్లలు కూడా ఉండటం గమనార్హం. డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా సెలబ్రిటీలు అందమైన అమ్మాయిల ముఖాలను ఫోన్ స్టార్స్ శరీరాలకు అతికించి వీడియోలు తయారు చేస్తున్నారు. వాటిని పోర్న్ వెబ్సైట్స్లోకి అప్లోడ్ చేస్తున్నారు. ఆ వీడియోలు సదరు సెలబ్రిటీలు అమ్మాయిలు క్లోజ్ సర్కిల్లోకి వెళ్తున్నాయి. తద్వారా చేయని తప్పుకు ప్రాణాలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఇంతలా మహిళల్ని ఇబ్బంది పెడుతున్న డీప్ ఫేక్ అంటే ఏంటి? డీప్ ఫేక్ టెక్నాలజీనే సింథటిక్ మీడియా అని కూడా అంటారు. ఇదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. డీప్ లెర్నింగ్ పద్ధతిని ఉపయోగించి నకిలీ సంఘటనలను క్రియేట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా డిజిటల్ మ్యానిపులేషన్ పద్ధతి ద్వారా ఒకరిలా ఉండే మరొకరిని సృష్టించవచ్చు.